శివాజీ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం యువ నాయకులు పెందుర్తి అబ్రాహం గారు అయితే మనం ఉన్నారు. ఆయన పెందుర్తి ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. వారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ మీరు పెందుర్తి సేవా కార్యక్రమాలని స్టార్ట్ చేసి ఇక్కడ ఈ నియోజకవర్గం వ్యాప్తంగా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. సార్ చెప్పండి, ఏంటి దాని పట్ల మీరు ప్రజలకి ఇంకా ఎటువంటి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి? ముఖ్యంగా మీకు మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. పెందుర్తి సేవా సమితి అన్నది నేను ఈరోజు స్థాపించింది కాదు. పెందుర్తి సేవా సమితి అన్నది 2003లో మా నాన్నగారు శ్రీ పెందుర్తి వెంకటేశ్వర గారు స్థాపించడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా అప్పటి పూర్వపూర్ నియోజకవర్గంగా ఉన్నటువంటి 2003లో ఆయన ఈ సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు యువకులకి కానీ విద్యావంతులకి కానీ చదరంగం పోటీల ద్వారా ఆయన ఈ సేవా సమితిని మొదలు పెట్టడం జరిగింది. తర్వాత మాకు సేవ చేసే వయసు వచ్చాక మేము కూడా స్థిరపడ్డాక ఖచ్చితంగా ఈ సేవా సమితి తరపున మా నియోజకవర్గానికి ముఖ్యంగా విద్యార్థులకి పేదరికం అడ్డు కాకూడదనే ఒక కాన్సెప్ట్తో పేద విద్యార్థులకు ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ఎంతటి సేవనైనా అందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మా సేవా సమితి పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో సిద్ధనారం మండలంలో చిన్నకొండపూడి గ్రామానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థికి సహాయం చేసాం. దాని స్ఫూర్తిగా ఎవరు సహాయం అడిగినా విద్య కోసం మేము ఉంటాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా మేము కూడా ఇలా పేద ప్రజలకి ద్వారా సేవలు అందించడం మార్గదర్శకంగా పెట్టుకుని వైద్యానికి కూడా మేము ఎవరికైనా ఆపద వస్తే తక్షణమే సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా ఆపదంటూ ఎవరు మా గడప తొక్కినా సహాయం చేయడమే పెందుర్తి సేవా సమితి యొక్క ప్రథమ జీవం. రైట్ సార్, ఇప్పుడు గతంలో కూటమి ఏర్పడక ముందు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మన చంద్రబాబు నాయుడు గారి ఒక సభలో రాజానగరం నియోజకవర్గానికి దాదాపు 25 సంవత్సరాలు వారే వెళతారని చెప్పడం జరిగింది. అసలు ఏంటి వారి అంచనా ఇప్పుడు కూడా దాన్ని పోస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. దాని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? సార్, ఇప్పుడు కూటమి ఏర్పాటు అవ్వకముందని మీరే అన్నారు. ఇప్పుడు మనం బలమైన కూటమి అంటే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, అందరూ ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు నాయుడు గారితో కూటమి ఏర్పాటు అవ్వడం జరిగింది. తర్వాత అప్పటి వరకు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన పెందుర్తి వెంకటేష్ గారు తర్వాత పరిణామాలతో ఆయన పైన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరడం జరిగింది. ఇది కూటమి ఏర్పడ్డాక జనసేనకి కేటాయించారు. ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఇప్పుడు ప్రజలు మనల్ని తిరస్కరిస్తున్నారు అనే ఒక భావన కలిగినప్పుడు వాళ్ళ మధ్య మరి మీరు అన్నట్టు ఆ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు సార్ ఒక ఉదాహరణకి ఒక క్రికెట్ మ్యాచ్ కి ఒక సెలెక్టర్స్ ఉంటారు, చీఫ్ సెలెక్టర్ మా పార్టీలో. ఆ చీఫ్ సెలెక్టర్ ఒక వ్యక్తిని కెప్టెన్ గా నియమిస్తారు. ఈ వ్యక్తే మీకు కెప్టెన్. ఖచ్చితంగా టీమ్ మోటివేట్ అవ్వడానికి అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇన్స్పిరేషన్ గా ఉండడానికి ఆ కెప్టెన్ ఇతనే ఉంటాడు, మీరు ఇతనితోనే జర్నీ అవ్వాలి అని చీఫ్ సెలెక్టర్ అనడం జరుగుతుంది. కెప్టెన్ అన్ని మ్యాచ్లు ఓడిపోతూ ప్లేయర్స్ ని కలుపుకొని వెళ్ళకపోతే టీం ఏమైపోతుందో చీఫ్ సెలెక్టర్ గారి దృష్టికి వేరే ప్లేయర్స్ ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో కెప్టెన్ మారుస్తాం కదండి మనం. అదే విధంగా ఆయన అన్నట్టు ఇప్పుడు జిల్లాలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచారో అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు త్యాగం చేశారు. ఆ త్యాగంలో చేసిన వ్యక్తులకి సరైన గుర్తింపు మా నాయకులు ఇచ్చారని మేము భావిస్తున్నాం. ఎందువలన అనగా కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంత నానాజీ గారు కోసం త్యాగం చేసిన ఒక వ్యక్తి టీడీపీ తరపున ఈరోజు మీరు గమనిస్తే ఎమ్మెల్సీగా ఉన్నారు రాజశేఖర్ గారు. నిడదవోలు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి కోసం ఈరోజు త్యాగం చేసిన మా శేషారావు గారు రాష్ట్ర పదవి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ పదవిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజానగరం నియోజకవర్గానికి ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి వెంకటేష్ గారికి అత్యుత్తమైన మంచి పదవి క్యాబినెట్ ర్యాంక్తో జీవోని జారీ చేసి
చీఫ్ మినిస్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ గా ఆయనకు బాధ్యతలు చెప్పడం ఎక్కడా కూడా మమ్మల్ని ఇది చేయలేదు. ఈ 25 years అనే ఒక ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కేవలం ఎప్పుడైతే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం కలగదో ఆ రోజు ఇలాంటివి చెప్పాలే తప్ప ప్రజలు యాక్సెప్ట్ చేసి ప్రజల ఆశీస్సులు ఐక్యమత్యంగా ముందుకెళ్తూ ఉంటే ఎందుకంటే ఈరోజు సడన్ గా రాజీనామాలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థాయి వాళ్ళు రాజీనామాలు, బూత్ ఇన్ఛార్జ్ స్థాయి వాళ్ళు రాజీనామాలు, దేనికి ఇలాంటి సంకేతాలు వచ్చినా కూడా మీరు 25 సంవత్సరాలు ప్రజలపై రుద్దుతారు? అంత ఇది కాదు కదా మా పార్టీ హైకమాండ్. ఖచ్చితంగా దీన్ని వాళ్ళు పరిగణించి ఎందుకు రాజీనామా జరిగిందని మీరు వివరణ కోరాలి. వివరణ కోరకుండా ఒక బెదిరింపు ధోరణికి పాల్పడడం చాలా బాధాకరం అనిపించింది. చేస్తే చేసుకోండి, మేము ఎవరిని వివరణ కోరక్కర్లేదు, మేమే ఇక్కడ 25 సంవత్సరాలు అనే ఒక భావన చాలా తప్పేమో నాకు అనిపించింది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు సార్. ఒక పాయింట్ ఒకటి ఏంటంటే బహుశా వాళ్ళు ఇది మాటి మాటికి షేర్ చేసుకుంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అసలు ఒకే పార్టీలో ఉండాలి కదా, ఒకే పార్టీలో ఉంటారో లేదో తెలీదు. అరే చిన్న సీట్ ఇవ్వలేదని ఒక తట్టుకోలేక ఇక్కడ కాదేరు సభలో గందరగోళం సృష్టించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ వస్తే ముఖ్యమంత్రి గారే ఆ స్టేజ్ పై నుంచి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అదొక చిన్న చిన్న వాటికి మనం తీసుకోలేనప్పుడు గతంలో మరి వేరే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ యొక్క ఉద్దేశం కోసం మనం ఖచ్చితంగా జనాలు ఉద్దేశపరచాలనే ఒక ఉద్దేశం ఉంటుంది తప్ప ఆయన ఎవరిని ఎక్కడ డౌన్ చేయరు కదా, పార్టీలో అందరం కలిసి పనిచేయాలని. సో ఇదేంటంటే 25 సంవత్సరాలు ఉంటామని వాళ్ళకి షేర్ చేసుకోవడం, వాళ్ళ డబ్బు వాళ్ళే కొట్టుకోవడం హాస్యాస్పదం అనిపించింది. కొన్ని ఫేక్ పత్రికల్లో కొన్ని వార్తలు అయితే వాళ్ళు అంటే పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఏంటి సార్ వాటి పట్ల ఏంటి చెప్పదలుచుకున్నాను? మొన్న మా కార్యాలయంలో పార్టీ మిత్రులతో ఆల్రెడీ చర్చించారు. మేము డిపార్ట్మెంట్ పైన మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా లీగల్ గా కూడా మీరే అన్నారు ఫేక్ పత్రికా యాజమాన్యాన్ని కూడా వాళ్ళు అవమానపరిచే విధంగా ఆయన లోగోని దొంగిలించి ఆ లోగోకి సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు అందేయాలని తెలుసుకుని మరొక లోగోతో ఇవన్నీ కూడా చూస్తూ నాకు అదే చాలా బాధాకరం అనిపించింది. మా ఇన్ఛార్జ్ గా చాలా ఉన్నతమైన విద్యలు ఆయన అభ్యసించి వచ్చారు. రకరకాల దేశాల్లో పలు ప్రదేశాల్లో ఉన్నతమైన విద్య. ఆయనకు కూడా ఇది తెలియదని మేము అభిప్రాయపడుతున్నాం. ఖచ్చితంగా ఆయన కూడా ఖండిస్తారు. ఎందుకంటే నియోజకవర్గ ఒక కీర్తి ప్రతిష్టను దిగజార్చే విధంగా, మహిళలను అగౌరవపరిచే విధంగా ఉన్నాయి ఆ పోస్టులు. ఆ పోస్ట్ చేసుకుని కూడా వాళ్ళకు సంబంధించిన కార్యాలయంలో పనిచేసే వ్యక్తి అని మాకు తెలిసింది. మేము ఎంక్వైరీ చేస్తే చాలా బాధ అనిపించింది. స్పా సెంటర్లు, ఏదో మలేషియా అమ్మాయిలు, ఇలాంటివి పార్టీని దిగజార్చడానికి ఉపయోగిస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే అటువంటి పత్రికలకు ఏదైనా RNI నెంబర్ అని ఒకటి ఉంటుంది. అటువంటి RNI నెంబర్తో ఏమైనా నమోదై ఉన్నాయంటారా? అది అసలు ఏం తెలియదు. ఒక ఎడిటింగ్ లేదు, అదొక డెస్క్టాప్ ఎడిటింగ్ అని విచారంలో కూడా మేము ఇక్కడ కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు అధికార పార్టీలు కాబట్టి వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకు ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని మేము కోర్టులో దీన్ని ఎలా ప్రొసీడ్ చేయాలని మేము మా లీగల్ టీం అడగడం జరిగింది. దానిపైన చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎవరు దీన్ని తయారు చేశారో, ఎవరు దీని వెనకాల ఉన్నారో, ఈ కాన్స్పిరసీ ఎవరితో జరిగిందో ఖచ్చితంగా మాకున్న పలుకుబడి వాడైనా వాళ్ళని పట్టుకుంటాం. ఇది నా ఛాలెంజ్. సార్ ఇప్పుడు మన రాజనగరం నియోజకవర్గంలో మీపై రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏంటి వాటిని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ముఖ్యంగా మీరు అన్నట్టు వాళ్ళ దగ్గర ఏ ఆరోపణలో నాపై చేయడానికి లేక భూతత్వంలో పెట్టి ఎదుగుతున్నారు. ఇప్పుడు అయ్యే ఆరోపణలు ఉంటాయంటే రాజకీయంగా ఉన్నప్పుడు మా నాన్నగారు 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. 4 సార్లు పార్టీ తరఫున బీఫామ్ తీసుకుని పోటీ చేశారు. అయినా కూడా మీకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ని రోజులు లేరు. ఉన్న ఇన్ఛార్జ్ గారు ప్రతిరోజు ఉన్నారా సార్ రాజకీయాల్లో? వాళ్ళ తండ్రి గారి తర్వాత ఆయన చదువుకుని, ఆయన విద్య అభ్యసించుకుని, వ్యాపారాలు పెట్టుకుని స్థిరపడ్డాక ఆయన రాజకీయాలు వచ్చారు. మేము కూడా చదువుకోవాలి, మా పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. సమయం వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేస్తాం. అప్పటి వరకు మా నాన్నగారు వీళ్ళకి కనపడలేదా? కొంతమంది అడగడం చూశాను. మీరు అన్నట్టు
ఇన్ని రోజులు లేదు. ఎక్కడి నుంచి వస్తారు సార్? ఒక సమయం, ఒక వయసు వచ్చినప్పుడు వస్తాం. కానీ పుట్టుకతోనే మేము రాజకీయంలో తిరుగుతాం ఏంటి? చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, డబ్బులు సర్దుకోవాలి, ప్రజలకు ఎలా మనం అని ఒక మార్గదర్శనం రూపుదిద్దుకొని దాన్ని బట్టి ముందుకు వస్తాం. కానీ మొన్న అంతా మీరు కనపడలేదు, ఈ రోజు వచ్చేసారు. ఈ రోజు వచ్చేసామంటే సార్, ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మేము గతంలో కూడా మా ప్రత్యర్థులుగా భావించి మేము జగ్గంపూడి వాళ్ళని మేము విమర్శించాం. వీళ్ళు గతంలో మీరు వాళ్ళతో కలిసి ఎంపీగా పోటీ చేశారు. వీళ్ళకు ఉన్నాయి అనుబంధాలు, మనకే ఉంటాయి సార్. నేను ఈ రోజు కూడా స్టిల్ డేట్ ఆ మా పైన జల్లే బురద మీకు దమ్ముంటే ప్రత్యర్థిగా అక్కడ ఉన్న జగ్గంపూడి గారిని కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల పైన వీళ్ళు దృష్టి పెడితే మేలని నా పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కార్యకర్తలకు ఒక ధైర్యం ఇవ్వాలి. అదేవిధంగా మా నాయకులందరూ కూడా ఇక్కడ ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. 2009లో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు వెంకటేష్ గారు, అయినా కూడా ఇక్కడ భయపడేది లేదు. అదేవిధంగా నేను కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నియోజకవర్గంలో కనుమరుగు కావడం ఖాయమని జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు కూడా చాలా బలంగా వాళ్ళని తిప్పుకొట్టారు. మా పార్టీ కూడా వాళ్ళని ఎదుర్కొంటామని. ఇక్కడ ఉన్న అవతల వాళ్ళకి మా సూచన ఏంటంటే, ఏమైనా ఉంటే వైఎస్ఆర్సీపీ పైన కానీ, మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, పులివెందుల శాసనసభ్యుల మీద కానీ, మీ స్థాయి పెద్దది కాబట్టి మేము చేయకూడదు విమర్శలు, మీరు చేయండి విమర్శ. మీరు ఎంతసేపు సొంత పార్టీ పైన విమర్శ చేయడం హాస్యాస్పదంగా ఉంది. మరి గత పరిచయాల వల్ల లేదనుకో ఏదైనా ఇప్పుడున్న గత మంత్రివర్యులు ఐటీ పాత గవర్నమెంట్లో ఐటీ మంత్రివర్యులతో వాళ్ళకున్న సాఫ్ట్వేర్ కంపెనీల వల్ల, మరి ఏ పరిచయాల వల్ల, లేకపోతే విజయమ్మ గారితో వాళ్ళకున్న సత్సంబంధాల వలనో మరి ఎందుకో కానీ ఇక్కడ ఒకటే మీరు గమనిస్తే ఇక్కడ ఒకటే వైఎస్ఆర్సీపీ ఎక్కువ దూకుడుగా ఉంది. ఏమన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళపై మీరు మీ ఏ డెస్క్టాప్ ఎడిటింగ్లు, మీకు టాలెంట్ ఏమైనా ఉంటే వాళ్ళపైన వాడాలని మేము తెలియజేసుకుంటూ, మేము వాళ్ళని ఎదుర్కోగలిగే శక్తి కానీ ధైర్యం కానీ మాకు ఉందని డి అంటే డి అంటాం. గతంలో కూడా మేము జగ్గంపూడి విజయలక్ష్మి గారిని మా నాన్నగారు ఓడించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఎవరి అవకాశాలు బట్టి వారి అవకాశాలు బట్టి వాళ్ళు, మా అవకాశాలు బట్టి మావు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ఎటువంటి రౌడీకి ఎటువంటి బ్లేడ్ బ్యాచ్లకి మేము భయపడమని, భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నియోజకవర్గాలకి వాళ్ళు వెళ్ళిపోతే మేలని నా యొక్క ఉచిత సలహా. ఆ విధంగా ఈ టెక్నాలజీ, డెస్క్టాప్ ఎడిటింగ్ నా పైన మాతో తిరిగే వ్యక్తుల పైన కన్నా వైఎస్ఆర్సీపీ పైన పోరాటం చేస్తే మేలు. నేను గతంలో ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది. గాంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఈ రోజుకి అంటున్నాను, వాళ్ళు బ్లేడ్ బ్యాచ్, గాంజా బ్యాచ్ నిన్నటికి నిన్న ఏది ప్రజల సొమ్ముని తప్పుదో పట్టించి అరెస్ట్ అయిన ఎంపీ గారి కోసం ఏదో ఒక ఫ్రీడమ్ ఫైట్ వచ్చినట్టు అంతమంది జనాలు గుమ్ముగూడుకుని వెళ్ళడం అన్నది ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఒక రౌడీ వాతావరణం, ప్రశాంతమైన రాజమండ్రి ఆ జైలు రోడ్లో అల్లరి చిల్లరగా ఒక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్టు బిహేవ్ చేయడం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మేము అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. భవిష్యత్తులో మేము దీనిపైన పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లి వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారనే ఒక మదంతో ఏదైతే ఊగుతున్నారో వాళ్ళ తోక కట్ చేస్తామని, ఇది ఖచ్చితంగా మేము వారందరూ కూడా వాళ్ళు లిమిట్స్ లో ఉండాలని ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇలా ఏదైనా వాళ్ళు కానీ మీరు అన్న సోకాల్డ్ 25 years మేమే అంటున్న వాళ్ళు దమ్ముంటే మీరు వైఎస్ఆర్సీపీ మీద పెట్టండి. వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలను బయట పెట్టండి. ఇక్కడ రాజీనామా చేస్తున్న మా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని తప్పుదోవ పట్టించి వాళ్ళని వైసీపీకి పంపించడానికి మీరు మీ వెనకాల వ్యక్తిగత సహాయకుడితో మీరు ఏ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు డబల్ డోస్ ఉంటుంది, నాది వ్యక్తిగతంగా చాలా తక్కువ లేదు సార్. అది బయట పెడితే దయచేసి మేము అది బయట సర్క్యులేట్ చేయనివద్దని పుట్టుపూర్ కింద నుంచి తీశాను, ఎక్కడెక్కడి నుంచో. వాట్ ఈస్ వాట్ అన్ని వీళ్ళు పార్టీ మారినప్పుడు ఎవరికి చెప్పులు దండ వేశారు, ఎవరిని ఎలా తీశారో ఆడియోలు, విజువల్స్ అన్ని ఉన్నాయి.
మా నాయకులు ఏ విధంగా వీళ్ళు దూషించారో ఇవన్నీ అప్పటి వరకు మా నాన్నగారు వీళ్ళకి కనపడలేదా? కొంతమంది అడగడం చూశాను మీరు అన్నట్టు. ఇన్ని రోజులు లేదు, ఎక్కడి నుంచి వస్తారు సార్? ఒక సమయం, ఒక వయసు వచ్చినప్పుడు వస్తాం. మేము పుట్టుకతోనే మేము రాజకీయంలో తిరుగుతూ